హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? బాగున్నారా? చలి ఎక్కువగా ఉండడం వల్ల మౌస్ ఆపరేట్ చేయడం కొంచెం ఇబ్బందిగా ఉంది. ఎనీవే, మన క్లాస్ స్టార్ట్ చేద్దాం. త్వరలో ఓపెన్ చేస్తున్నాను. ఇది పేపర్ కదా. ఇప్పుడు మనము ఇంతకు మొదలు అనేది మీకు లైన్స్ టూల్స్తో లైన్స్ ఎలా డ్రా చేయాలి, షేప్స్ ఎలా డ్రా చేయాలి లైన్ టూల్తోనే అని చెప్పాను కదా. ఈరోజు మనము షేప్స్ టూల్స్తోనే షేప్స్ ఎలా డ్రా చేయాలి, ఇలా ప్రీసెట్ షేప్ టూల్స్ ఉంటాయి, ఆ షేప్ టూల్స్ని ఎలా ఉపయోగించాలి చెప్తాను. ముందుగా రెక్టాంగిల్ టూల్కి వస్తాము. ఇక్కడ రెక్టాంగిల్ టూల్ దగ్గర గ్రూప్స్లో మనం ఇక్కడ చెప్పాను కదా, గ్రూప్ అంటే స్మాల్ బ్లాక్ ట్రయాంగిల్ ఉంటే అది గ్రూప్ అని అర్థం కదా. అందులో క్లిక్ చేస్తే మనకు గ్రూప్ ఓపెన్ అవుతుంది. ఇందులో రెక్టాంగిల్ అనేది తీసుకుందాం. రెక్టాంగిల్ తీసుకొని క్లిక్ చేసి డయాగ్నల్గా డ్రాగ్ చేస్తే మనకు రెక్టాంగిల్ వస్తుంది. వచ్చింది కదా, ఇది రెక్టాంగిల్. రెక్టాంగిల్ అంటే ఎదురు భుజాలు సమానంగా ఉంటాయి, అందుకే దాన్ని రెక్టాంగిల్ అంటారు. సో ఇది రెక్టాంగిల్ కదా. ఈ ఎప్పుడైతే మనం రెక్టాంగిల్ ఇచ్చినామో ఇమీడియట్గా దానికి సంబంధించిన ప్రాపర్టీస్ ఓపెన్ అవుతాయి. ఇక్కడ పైన ప్రాపర్టీస్ ఓపెన్ అయ్యాయి. ఈ ఆప్షన్స్ ఏంటి అంటే, మనకు రెక్టాంగిల్ ఇక్కడ మనకు షార్ప్ ఎడ్జ్ ఉంది కదా, తీసుకొని చెప్తాను. షార్ప్ ఎడ్జ్ ఉంది కదా, ఈ షార్ప్ ఎడ్జ్ కాకుండా కరువు ఎడ్జెస్ పెట్టుకోవచ్చు. ఉదాహరణకి ఇప్పుడు మీకు చూపెడతాను. ఇట్లా కరువు ఎడ్జెస్ పెట్టుకోవాలంటే మనం దీన్ని ఇక్కడ ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోదు. ఈ ఆప్షన్ క్లిక్ చేసినాక కూడా షేప్ టూల్ తీసుకొని దీన్ని ఎడిట్ చేయాల్సి ఉంటుంది. ఇది షేప్ టూల్. ఇలా అని చేసామనుకోండి, కరువు వచ్చింది. ఎంతవరకు కరువు రావాలో అలా గీసుకోవాలి. కాకపోతే మనం ఒక్క సైడ్ కరువు అడ్జస్ట్ చేస్తే 4 సైడ్లు కరువు వచ్చేసింది. ఒక్క సైడ్ పెట్టుకుంటే 4 సైడ్ వచ్చింది. బికాజ్ ఇక్కడ మనకు కరువుకు సంబంధించిన ప్రాపర్టీస్ ఇవన్నీ. దీంట్లో మనము లాక్ మధ్యలో లాక్ ఉంది కాబట్టి 4 సైడ్లు వచ్చింది. అదే మనం లాక్ తీసామనుకోండి 4 సైడ్లు రాదు. మనం ఎక్కడ కరువు చేస్తామో, ఏ సైడ్ అయితే కరువు చేస్తామో అదే సైడ్ వస్తుంది. చూపెడతాను. అండు చేద్దాం. చేశాను కదా, లాక్ తీసేస్తున్నా. తీసేసిన తర్వాత దీన్ని లాక్ తీసేసినా కూడా అలా వస్తుంది కదా, ఎందుకంటే నేను షేప్ టూల్తో చేస్తున్నాను కాబట్టి వచ్చింది. ఒకవేళ రావద్దంటే దీన్ని మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు ఇవన్నీ డీసెలెక్ట్ కావాలి, ఇది ఒకటే సెలెక్ట్ కావాలి. మళ్ళీ ఒకసారి క్లిక్ చేస్తే ఇవన్నీ డీసెలెక్ట్ అయింది, ఇది ఒకటే కార్నర్ సెలెక్ట్ అయింది. సో దీన్ని ఇట్లా అంటే ఇగో చూసారా, ఒక సైడ్ వచ్చింది. అలా కాకుండా మనం ఈ ప్రాపర్టీస్ ద్వారా చేయాలంటే లాక్ తీసేసినాక ఇందులో మనం ఒక 5mm టైప్ చేసాం. 5mm టైప్ చేసి ఎంటర్ చేస్తే ఓన్లీ 5mm కర్వ్ వచ్చింది. ఈ మిగతా 3 సైడ్స్లో మనకు వాల్యూ పడలేదు. చూసారా, దీనికి అపోజిట్లో కరెక్ట్ ఇక్కడ మనకు కరువు రేవాలనుకో, ఇక్కడ నేను టైప్ చేస్తున్నాను. ఇక్కడ 15mm టైప్ చేస్తాను. ఓకే, చూసారా, ఇక్కడ కరువు ఎక్కువగా వచ్చింది. అట్లా చేసుకోవచ్చు, అలా చేసుకోవచ్చు. ఓకే, అదే మనం లాక్ చేసామనుకో, లాక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ నేను కార్నర్లో ఒక 10mm పెట్టాను. చూద్దాం ఏం జరుగుతుంది. చూసారా, అంటే ఈ 10mm ఈ కరువు లేని వాటికి యాడ్ అవుతూ మిగతా ఏదైతే కరువు ఉందో వాటికి 10+ అవుతుంది. రైట్, అర్థమైంది కదా. అయితే దీంతో మనం స్క్వేర్ ఎలా గీయాలి? ఎందుకంటే స్క్వేర్ గీయడానికి మరో వేరే సపరేట్ టూల్ ఏం లేదు, ఈ రెక్టాంగిల్ టూలే ఉంది. కాబట్టి దీంతో స్క్వేర్ ఎలా గీయాలంటే క్లిక్ చేసి హోల్డ్ చేసి డ్రాగ్ చేయండి. ఓకే, స్క్వేర్ వచ్చేసి సేమ్ ఈ ఇందాక మీకు రెక్టాంగిల్కి ఎలా చెప్పానో దీనికి కూడా అలానే చేయవచ్చు. కర్వ్ ఎడ్జ్ చేసుకోవచ్చు. ఇది ఆప్షన్ ఉంది కదా, ఈసారి లోపలి వైపు చూపిస్తాను. షేప్ టూల్ తీసుకొని చూసారా, లోపలి వైపు వస్తుంది. ఈ ఆప్షన్ మార్చాను, అవుట్ సైడ్ కార్నర్ కాకుండా లోపల సైడ్ కార్నర్ వచ్చింది. లేదంటే ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఫ్లాట్ వస్తుంది. ఇలా సెట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ యాంగిల్లో మనం కావాలంటే ఈ యాంగిల్లో 45 degrees కొడితే డైమండ్లా అవుతుంది. రైట్, డైమండ్లా ఎందుకు చూపిస్తారు లేదంటే మనం షేప్ టూల్తోనే మళ్ళీ షార్ప్ చేసేస్తే సరిపోతుంది. రైట్, ఓకే, ఇది డైమండ్ లాగా. ఓకే, ఇది అయింది కదా. ఈ గ్రూప్లోనే ఇంకో టూల్ ఏంటిదంటే 3 పాయింట్ రెక్టాంగిల్. ఈ 3 పాయింట్ రెక్టాంగిల్ ఏంటిదంటే
మనం ఎప్పుడైతే ఫుల్ రెక్టాంగిల్ వేరే ఈ రెక్టాంగిల్ యూజ్ చేసినప్పుడు ఈ రెక్టాంగిల్ గీసాను కదా, నాకు ఇలా కాదు స్లాంటింగ్లా రావాలి. స్లాంటింగ్లా రావాలంటే ఎలా, రెక్టాంగిల్ గీసి 45 degrees టైప్ చేసి ఎంటర్ చేయండి. చేస్తే స్లాంటింగ్ వచ్చింది. ఇప్పుడు ఈ స్లాంటింగ్ వచ్చింది కదా, ఈ స్లాంటింగ్ ఇలానే మనము రెక్టాంగిల్ గీసి డిగ్రీస్ టైప్ చేసి ఎంటర్ చేస్తే స్లాంటింగ్ వచ్చింది. అలా కాకుండా ఈ 3 పిన్ రెక్టాంగిల్ టూల్తో డైరెక్ట్గా మనం గీయవచ్చు అనమాట. క్లిక్ చేసి హోల్డ్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసిన తర్వాత మౌస్ బటన్ రిలీజ్ చేసి మనకి ఎంతైతే విడత రావాలో అంత విడత వచ్చాక వదిలిపెట్టాలి. చూసారా, వచ్చేసింది. సో ఏంటిదంటే ఇలా గీసుకోవచ్చు. 3 పిన్ లైన్ టూల్తోనే స్లాంటింగ్ రెక్టాంగిల్ గీయచ్చు. రైట్, రెక్టాంగిల్ టూల్ తర్వాత ఉండేది ఎలిప్స్ టూల్. ఈ ఎలిప్స్ టూల్తోని ఓవెల్ ఎలా గీయాల్సి పెడతాను. ఓవెల్ అంటే కోడిగుడ్డ ఆకారంలో వస్తుంది అనమాట. ఇది రైట్, కాస్త గుడ్డు లాగానే కనబడుతుంది కదా. రైట్, వచ్చేసింది ఓవెల్ ఆష్. అలా కాకుండా పై నుంచి నిలువ గీసి చూపిస్తాను. క్లిక్ చేసి హోల్డ్ చేసి దీన్ని కూడా డ్రాగ్ చేయాలి ఇలా. రైట్, ఇలా గీయచ్చు. డిలీట్ చేసేస్తాను. ఓకే, ఇప్పుడు ఓవెల్ గీసి మీకు ఓవెల్ గీసినప్పుడు కూడా ఇక్కడ ప్రాపర్టీస్ ఓపెన్ అయినాయి కదా, ఇది ఫుల్ ఓవెల్, ఇది కట్ అవుతుంది అంటే క్వార్టర్ కట్ అయింది ఇలాగేసి. దీన్ని ఆఫ్ కూడా చేయవచ్చు. షేప్ టూల్ తీసుకొని ఎడిట్ చేస్తే ఆఫ్ అవుతుంది. ఇలా ఎడిట్ చేయవచ్చు. రైట్, ఆఫ్ వచ్చింది. అలా కాకుండా ఇదేంటిదంటే ఓన్లీ ఆఫ్ అంటే ఈ అడ్డంగా ఉన్న లైన్ ఉండదు. ఇది క్లిక్ చేస్తే ఓన్లీ కరువు మాత్రమే ఉంటుంది. ఈ కరువు మాత్రమే ఉంటుంది, షేప్ ఉండదు, కింద లైన్ వెళ్ళిపోతుంది. ఒకవేళ మనం కలర్ ఇలా క్లిక్ చేస్తాను, ఫిల్ చేసిన కలర్ ఫిల్ కాదు. ఎప్పుడు ఫిల్ అవుతుంది, మనం ఇది క్లిక్ చేసినప్పుడు ఫిల్ అయింది. చూసారా, ఫిల్ అయింది. తీసిస్తే మళ్ళీ ఇది క్లిక్ చేస్తే వెళ్ళిపోతుంది లైన్. ఎందుకంటే ఇక్కడ షేప్ కంప్లీట్ కాలేదు, ఓన్లీ కరువు లైన్ మాదిరిగానే ఉంది కాబట్టి కలర్ ఫిల్ కాదు. ఒకవేళ లైన్కి ఫిల్ కావాలంటే మనం ఇలా రైట్ క్లిక్ చేస్తే వచ్చేస్తుంది, రెడ్ లైన్ వచ్చేసింది. చూసారా, ఓకే, రెడ్ లైన్ అలా అనమాట. సో ఇలా గీయవచ్చు. సర్కిల్ గీయాలంటే ఎలా, ఇందాక ఇప్పుడేమో ఓవెల్ గీసాం. సర్కిల్ గీయాలంటే క్లిక్ చేసి హోల్డ్ చేసి కీబోర్డ్లో కంట్రోల్ పట్టుకుంటే ఇట్లా డయాగ్నల్ డ్రా చేయగానే సర్కిల్ వచ్చేస్తుంది. రైట్, ఇది సర్కిల్. సేమ్ ఓవెల్కి ఎలాగైతే అప్లికేబుల్ అవుతాయో ఇవి కూడా అంతే, ఇలా. ఓకే, ఇలా. సరే, రైట్, ఇది. సో వచ్చేసింది. ఇది వచ్చింది కదా, దీంట్లో ఇంకో ప్రాపర్టీస్ నేను ఇందాక చెప్పలేదు. మిర్రర్ హారిజాంటల్, మిర్రర్ వెర్టికల్. ఇవి క్లిక్ చేసినప్పుడు మనం సెలెక్ట్ చేసిన ఆబ్జెక్ట్ ఫ్లిప్ అవుతుంది. ఉదాహరణకి ఇప్పుడు మనకి ఇది వచ్చింది, ఇది ఉంది కదా, దీన్ని నేను మిర్రర్ వెర్టికల్ చేస్తున్నా. అంటే బాటంలో ఉన్నది టాప్కి వెళ్తుంది, టాప్లో ఉన్నది బాటంకి వస్తుంది. అంటే పైన ఉన్నది కిందికి, కింద ఉన్నది పైకి పోతుంది. ఇది లెఫ్ట్ టు రైట్. రెక్టాంగిల్ టూల్ ఎలా ఉందో ఇందులో కూడా మనకు 3 పాయింట్ ఎలిప్స్ టూల్ ఉంది. దీన్ని స్లాంటింగ్గా గీయవచ్చు. ఇలా గీసి క్లిక్ చేసి డ్రాగ్ చేసి రిలీజ్ చేసి ఎంత విడత అయితే రావాలో మనకు అంత విడత రాగానే మరోసారి క్లిక్ చేయాలి, అంతే. షేప్ ఫినిష్ అంటే ఎండింగ్, షేప్ కంప్లీట్ అవుతుంది గీయడం. రైట్, ఇలా వస్తుంది. ఇందాకట్లాగే సేమ్ ఇలానే ఇగో క్వార్టర్ కట్ అయింది. షేప్ టూల్తో ఆఫ్ చేయవచ్చు. ఓకే, కూడా చేయవచ్చు ఇలా. రైట్, అర్థమైంది కదా. మిగతా టూల్స్ గురించి నెక్స్ట్ లెసన్లో తెలుసుకుందాం. బాయ్.